హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల. సో ఈ రోజు ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈ రోజు వీడియో ఏంటి అంటే నా గోల్డ్ స్టడ్స్ కలెక్షన్ అన్నమాట. సో స్టడ్స్ ఆర్ సెకండ్ టాప్స్ ఏదైనా అవ్వచ్చు. సో ఈ రోజు నా దగ్గర ఉన్న కలెక్షన్ మీతో చూపిస్తాను. లైక్ ఇవన్నీ చాలా 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 సింపుల్ ఉంటాయి అన్నమాట. నాకు కొంచెం పెద్ద పెద్దగా ఉంటే నచ్చదు. అంటే అన్నిటికీ పెద్దగా వేసుకోలేము కాబట్టి కొంచెం రెగ్యులర్ వేర్ కి కొంచెం సింపుల్ స్టడ్స్ అయితే నేను కొన్ని తీసుకున్నాను. సో అవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇదనమాట. ఇది ఫస్ట్ పేర్. నేను క్లియర్ పిక్చర్స్ కూడా నేను పక్కన ఇంక్లూడ్ చేస్తాను. ఇది ఆల్రెడీ మీలో చాలా మందికి తెలుసు ఇది. సో రీసెంట్ గా నేను ఇవి తీసుకున్నాను, ఈ స్టడ్స్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి డైమండ్ అనమాట. లైక్ డైమండ్ అండ్ గోల్డ్ మిక్స్ రెండు ఉన్నాయి నా దగ్గర. సో ఫస్ట్ వచ్చేసి ఇది డైమండ్. సో ఇది కొంచెం హాఫ్ మూన్ షేప్ లో ఉంటుంది అనమాట. మంచిగా ఫుల్ డైమండ్స్ అవన్నీ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది. డైమండ్స్ పెట్టుకుంటే మనకి చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది కదా. సో నాకైతే ఈ పేర్ చాలా చాలా ఇష్టం. సో చాలా ఇష్టపడి తీసుకున్నాను. చాలా బాగుంటాయి కూడా పెట్టుకుంటే. చాలా డిఫరెంట్ మోడల్ అనమాట. యూనిక్ గా ఉంటాయి. లైక్ ఇలా హాఫ్ మూన్ షేప్డ్ స్టడ్స్ అనమాట. సో ఇది మీరు స్టడ్స్ గా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే సెకండ్ టాప్స్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే నేను నార్మల్ ఇయర్ రింగ్స్ లానే నేను యూజ్ చేస్తాను, నార్మల్ స్టడ్స్ లానే. అండ్ ఎగ్జాక్ట్ గా ప్రైజెస్ అయితే గుర్తులేదు, బట్ గుర్తున్నంత వరకు కొంచెం రఫ్ గా చెప్తాను. బట్ ఇంకా ఏమన్నా నాకు ఎగ్జాక్ట్ గా తర్వాత తెలుసుంటే మా హస్బెండ్ అడిగి కూడా నేను లైక్ వీడియోలో డిస్ప్లే చేస్తాను, నాకు క్లారిటీగా గుర్తు లేకపోయినా తెలియకపోయినా. సో ఇది వచ్చేసి అరౌండ్ 1.5 to 2 grams అనమాట. ఇది నేను అరౌండ్ 6 months బ్యాక్ ఎప్పుడో తీసుకున్నట్టున్నా. సో ఇది వచ్చేసి 6 months బ్యాక్ కూడా కాదు, ఐ గెస్ కొంచెం 8 months అలా అయిపోయి ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ పేర్ అనమాట. అండ్ సెకండ్ పేర్, సో ఇది ఆ ముందుది కూడా నేను ఒకేసారి తీసుకున్నా, రెండు కలిపి. ఇది కూడా డైమండ్సే. సో ఇది ఆరో షేప్ లో ఉంటది అనమాట. చాలా చాలా బాగుంటుంది. కింద ఇలా ఆరోస్ కి మధ్యలో ఒక లైన్ లా వచ్చి ఉంటుంది. అండ్ కింద పైన మనకి ఇలా డైమండ్స్ వచ్చేటాయి అనమాట. చిన్న చిన్న డైమండ్స్ చాలా క్యూట్ ఉంటాయి. ఇది నేను సెకండ్ టాప్స్ లో యూజ్ చేస్తాను. చాలా మంచి లుక్ వస్తుంది. అండ్ యూనిక్ మోడల్ కదా, నాకు చూడగానే కొంచెం ఓకే రెగ్యులర్ మోడల్స్ కాకుండా యూనిక్ గా తీసుకుందాం అని చెప్పి అనిపించి ఇవి దొరకగానే వెంటనే వెళ్ళి నేను తీసేసుకున్నా ఇంకా. సో ఇది ఆరో మోడల్. అండ్ ఇది నేను బెంగళూరులోనే తీసుకున్నా, జిఆర్టీలో. సో చాలా క్యూట్ ఉంటాయి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా రెగ్యులర్ వేర్ కి ఈజీగా హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. సో ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది కూడా అరౌండ్ 1.5 to 2 grams పడింది అప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఇది. సో దీనికి చాలా స్టోరీ ఉంది. యాక్చువల్లీ ఇది మా ఎంగేజ్మెంట్ టైంలో మా హస్బెండ్ గిఫ్ట్ చేసింది అనమాట నాకు. ఇది యాక్చువల్లీ సెట్ ఇది. సో దీనికి నెక్ సెట్ కూడా ఉంటుంది, చైన్ కూడా ఉంటుంది. చైన్ కి కూడా సేమ్ సిమిలర్ డాలరే ఉంటుంది. ఇలా ఇయర్ రింగ్స్ ఇలా ఈ స్క్వేర్ షేప్ లో వచ్చి అక్కడక్కడ ఇలా డైమండ్స్ వచ్చి ఉన్నాయి అనమాట. ఇది కూడా డైమండ్స్, బట్ ఇది 18 క్యారెట్ అనుకుంటా. ఐ గెస్ సో. సో ఇది 18 క్యారెట్ అనుకుంటా. ఇది వచ్చేసి మల్బార్ లో తీసుకున్నారు, మొన్న ఎంగేజ్మెంట్ గిఫ్ట్ అనమాట. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. చైన్ కూడా లైక్ సింపుల్ ప్లెయిన్ చైన్, చాలా స్లీక్ ఉంటుంది. అండ్ డాలర్ కూడా ఇదే ఉంటుంది. ఈ రెండు కలిపి వేసుకుంటూ ఉంటా. అప్పుడప్పుడు ఓన్లీ ఇవే కూడా పెట్టుకుంటూ ఉంటా అనమాట. సో ఇది నార్మల్ ఇయర్ రింగ్స్ లానే యూజ్ చేస్తా. ఇది కూడా చాలా బాగుంటుంది. గిఫ్ట్ కాబట్టి నాకు వెయిట్ తెలీదు. జస్ట్ ఇన్ కేస్ మా హస్బెండ్ నుంచి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను కింద డిస్ప్లేలో మెన్షన్ చేస్తా. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా చాలా క్యూట్ ఉంటాయి. ఇది డిఫరెంట్ మోడల్. ఇది క్యారెట్ లైన్ లో తీసుకున్నది అనుకుంటా. ఇది చాలా చాలా ఇయర్స్ బ్యాక్ అనమాట. నా దగ్గర వేరే స్టడ్స్ ఉంటాయి లైక్ సెకండ్ టాప్స్. నేను మా అక్క ఎక్స్చేంజ్ చేసుకున్నాం అనమాట. ఇవి చూసినప్పుడల్లా నాకు మా అక్కే గుర్తొస్తూ ఉంటది. సో ఇవి ఇలా స్నేక్ మోడల్ లో ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది. ఇది కూడా లైక్ ఫ్రంట్ లో లైక్ స్టార్టింగ్ లో అండ్ ఎండింగ్ లో మనకి ఇలా జస్ట్ సింపుల్ డైమండ్ ఉంటుంది. అండ్ మిగిలినంత ప్లెయిన్ గోల్డ్ అనమాట. సో ఇలా లైన్ లా ఉంటుంది. ఇది కూడా యూనిక్ మోడల్. ఇది క్యారెట్ లైన్ లో, ఐ గెస్ ఇది కూడా 18 క్యారెట్. అండ్ ఇది అప్పట్లో చాలా మంచి ప్రైస్ కి వచ్చింది. బట్ ఇప్పుడు మాత్రం గోల్డ్ ప్రైజెస్ చాలా 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 ఎక్కువైపోయాయి కాబట్టి ఇంకేం చేయలేం. సో ఇది కొన్ని ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. ఇది రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటా. సో ఆ డైమండ్స్ అయితే కొంచెం ఎప్పుడైనా మంచి మంచి ఒకేషన్స్ అప్పుడు అలా యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. బట్ ఇవైతే మాత్రం నేను రెగ్యులర్ గా సెకండ్ టాప్స్ లాగా యూజ్ చేస్తూ ఉంటా. అండ్ నెక్స్ట్
పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి. సో ఈ స్టడ్స్ కూడా చాలా బాగుంటాయి, కొంచెం హెవీ అన్నమాట. నా దగ్గర ఉన్న స్టడ్స్ లో ఇదే కొంచెం పెద్ద సైజ్, కొంచెం పెద్దగా ఉంటుంది. అండ్ ఇలా కొంచెం ఇది ఫ్లవర్ షేప్ లో ఉంటుంది. అండ్ దీనిపైన అంతా ఫుల్ స్టోన్స్ వచ్చి ఉంటాయి. ఇది మా పెళ్లికి మా వదిన గారు వాళ్ళు గిఫ్ట్ చేసింది అనమాట, మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్. సో వాళ్ళు గిఫ్ట్ చేశారు. ఇది నాకు వెయిట్ ఎంతో, నాకు ఇది గిఫ్ట్ కాబట్టి నాకు తెలీదు. సో ఇది కూడా చాలా బాగుంటుంది. ఇదైతే నేను ఇయర్ రింగ్స్ లానే యూజ్ చేస్తాను. ఇది కొంచెం పెద్ద సైజ్ కాబట్టి ఇవి సెకండ్ టాప్స్ లాగా సెట్ అవ్వదు. సో ఇది పెట్టుకుంటే ఫేస్ చాలా పెద్దగా కనిపిస్తుంది, అంటే పెద్ద ఇయర్ రింగ్స్ కదా, చాలా బ్రైట్ గా కనిపిస్తుంది అన్నమాట. సో ఇది. అండ్ నెక్స్ట్ పేర్ ఆఫ్ స్టడ్స్ వచ్చేసి ఇది చాలా సింపుల్ బేసిక్. ఇది నేను సెకండ్ టాప్స్ పెట్టించుకున్న స్టార్టింగ్ లో తీసుకున్నది అనమాట. ఇది కూడా సో చాలా ఇయర్స్ బ్యాక్. ఇది నేను సెకండ్ టాప్స్ లానే యూజ్ చేస్తాను. కొంచెం చిన్న పిల్లలకి అయితే ఇది లైక్ నార్మల్ ఇయర్ రింగ్స్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇంకా పెద్దవాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ చాలా సింపుల్ బేసిక్ అనమాట. ఇది ఏం లేదు, జస్ట్ సింగిల్ స్టోన్ ఉంటుంది అంతే. సో ఇది కొంచెం నోస్ పిన్ లకు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇదనమాట. ఇది చాలా నోస్టాలజిక్. ఇది పియర్సింగ్ స్టార్టింగ్ లో తీసుకున్నావు కదా, సో అవన్నీ చాలా ఇయర్స్ బ్యాక్. ఇవి ఐ గెస్ ఒక 5 years బ్యాక్ అనుకుంటా. అప్పట్లో మంచి ప్రైస్ కి వచ్చాయి. ఇది కూడా అరౌండ్ 6,000 కల్లా వచ్చాయి అనుకుంటా ఇవి. సో మంచి ప్రైస్ అప్పట్లో. ఇండియా వెయిట్ వచ్చేసి ఐ గెస్ ఇది 1.5 grams అరౌండ్ ఉంటదేమో. ఏం ఉండదు, జస్ట్ బేసిక్ కాబట్టి, జస్ట్ స్టోన్ ఉంటుంది అంతే. అండ్ వెనుక ఈ గోల్డ్ ఉంటుంది కాబట్టి ఈ గోల్డ్ కి ప్రైస్ అంతే. సో ఇది కూడా చాలా చాలా సింపుల్ బేసిక్ స్టడ్స్ అనమాట. అండ్ లాస్ట్ పేర్ ఆఫ్ స్టడ్స్ వచ్చేసి ఇవి కూడా చాలా చాలా ఇయర్స్ బ్యాక్ అనమాట. ఇవి రెగ్యులర్ గా నేను యూజ్ చేస్తూ ఉంటా, లైక్ నార్మల్ ఇయర్ రింగ్స్ లాగా. అండ్ సో ఇది వచ్చేసి డ్రాప్ షేప్ అనమాట. కింద అంతా హాఫ్ వరకు, హాఫ్ డ్రాప్ అంతా మనకి చిన్న చిన్న స్టోన్స్ వచ్చున్నాయి. అండ్ మధ్యలో చిన్న ఫ్లవర్ లా ఉంటుంది అనమాట. వెరీ బేసిక్. సో ఇది కూడా చాలా ఇయర్స్ ముందు కొనుక్కున్నా. అండ్ ఇది కూడా రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటా. సో మన సింపుల్ బేసిక్ డైలీ వేర్ స్టడ్స్ అనమాట. సో రెగ్యులర్ వేర్ కి మనం చిన్న చిన్నగా ఉంటేనే బాగుంటుంది. దట్టు బయటికి వెళ్లే వాళ్ళు, ఆఫీస్ కాలేజ్ కి వెళ్లే వాళ్ళకి కొంచెం సింపుల్ గా ఉంటేనే బాగుంటుంది. కొంచెం పెద్ద పెద్దగా ఉంటే అంత బాగోదు కాబట్టి బయటికి వెళ్లే వాళ్ళకి. సో అలాంటి వాళ్ళందరికీ కొంచెం సింపుల్ జ్యువెలరీ బాగుంటుంది. సో ఇది కూడా అప్పట్లో తీసుకున్న అరౌండ్ 10,000 అలా పడింది అనుకుంటా అప్పట్లో. ఇది కొంచెం అరౌండ్ 3 grams ఉండొచ్చు ఇది. సో మొత్తం గోల్డే కాబట్టి. నా స్టడ్స్ కలెక్షన్ మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నాకు కొంచెం సింపుల్ జ్యువెలరీ ఇష్టం, సో అందుకనే అవన్నీ సింపుల్ గానే ఉంటాయి అనమాట. దట్ రెగ్యులర్ వేర్ కాబట్టి ఆఫ్ కోర్స్ అలానే ఉండాలి. సో ఫొటోస్ అన్ని కూడా నేను క్లియర్ గా పిక్చర్స్ ఇంక్లూడ్ చేస్తాను. సో ఎవరికైనా కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, జస్ట్ ఫర్ రెఫరెన్స్. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల.